హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళనైతే శారీ ప్రీ ప్లీటింగ్ ఎలా చేయాలి అనేది చూద్దాం. శారీ ప్రీ ప్లీటింగ్ చేయడానికి మెయిన్గా మనకి కావాల్సినవి మనం కట్టుకోవాలనుకుంటున్న శారీ, అలాగే ఐరన్ బాక్స్, 2 టేబుల్ క్లిప్స్, అలాగే పిన్స్ అన్నమాట. నేను ఇక్కడ క్వాలిటీ పిన్స్ అయితే ముందుగా శారీ ప్రీ ప్లీటింగ్ చేయడానికి 3 మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలి. దానికోసం అయితే ఇలా శారీని ఓపెన్ చేసుకొని కొంగు పార్ట్ని ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా సమానంగా అనుకొని దాన్ని షోల్డర్ పైన పెట్టేసి కొంగు పొడవును అయితే చూసుకోవాలి. మోకాలకి మరీ పైకి అయినా మరీ కిందికైనా బాగుండదు. కరెక్ట్ గా మోకాలకి కొంచెం కిందికి తీసుకుంటే సరే. అలా కొంగు పొడవు ఎంత కావాలో కరెక్ట్ గా చూసుకొని మనం షోల్డర్ పైన శారీకి అయితే ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా ఒక మెజర్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. సెకండ్ మెజర్మెంట్ కోసం కొంగు పొడవు తీసుకున్నాం కదా, దాన్ని అలానే షోల్డర్ పైన వేసేసుకొని ఇలా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడ నుంచి కొంచెం కిందికి అయితే అక్కడ ఒక పిన్ పెట్టేసుకుంటే మన సెకండ్ మెజర్మెంట్ అయితే కంప్లీట్. ఫైనల్ గా థర్డ్ మెజర్మెంట్ కోసం అయితే శారీ లాస్ట్ భాగాన్ని తీసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా బెల్లి టు బెల్లి ఒక రౌండ్ తిప్పేసుకోవాలి. అలా తిప్పేసుకున్నాక కొంచెం దానికి కొంచెం కిందికి అయితే తీసుకొని అక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా థర్డ్ మెజర్మెంట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇలా మనం మెయిన్ గా శారీ ప్రీ ప్లేటింగ్ చేయడానికి 3 మెజర్మెంట్స్ అయితే తీసుకోవాలన్నమాట. ఇలా మనము శారీ మొత్తం ఓపెన్ చేస్తూ పిన్స్ ఎక్కడెక్కడ పెట్టామో ఇలా ఒకసారి అయితే చూసేసుకున్నాము. ఆ తర్వాత ముందుగా కొంగు ప్లీట్స్ పెడదాం అనేసి అయితే ఇలా కొంగుని తీసుకొని కొంగుకి ప్లీట్స్ పెట్టడం అయితే స్టార్ట్ చేసి ఇలా నేను హ్యాండ్ తో చేయడం వలన 7 ప్లీట్స్ వస్తున్నాయి. ఐరన్ బాక్స్ యూజ్ చేసి 9 ప్లీట్స్ ఎలా చేయాలి అనేది మీకు చూపిస్తాను. నెక్స్ట్ సెంటర్ ప్లీట్స్ ఎలా పెట్టాలి అనేసి అయితే చూడండి. ఇక్కడ ముందుగా 2 ప్లీట్స్ అయితే పెద్దగా పెట్టేసుకొని ఆ నెక్స్ట్ ప్లీట్ నుంచి అయితే దాంట్లో సగం అయితే పెట్టేసుకోవాలి. అలా పెట్టుకోవడం వలన ప్లీట్స్ అయితే ఎక్కువగా వస్తాయి. ఇలా ప్లీట్స్ పెట్టడం అయిపోయాక ఒక్కో ప్లీట్ ఒకే లెవెల్లో ఉండేటట్టుగా సెట్ చేసుకోవాలి. అలాగే ప్లీట్స్ ని ఒకదాని పక్కన ఒకటి వచ్చేలా సెట్ చేసుకోవాలి. అలా చేసుకోవడం వలన స్టమక్ ఎత్తుగా కనిపించకుండా అలాగే ప్లీట్స్ నీట్ గా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకే లెవెల్లో ప్లీట్స్ ని సెట్ చేసుకొని ఒకదాని పక్కన ఒకటి వచ్చేలా సెట్ చేసుకుంటే చాలా నీట్ గా కనిపిస్తాయి. అలా సెట్ చేసుకోవడం అయిపోయాక పైన ఒక 2 పిన్స్ తోటి అయితే సెక్యూర్. మనం నార్మల్ శారీని కట్టుకునేటప్పుడు సెంటర్ ప్లీట్స్ ని సెట్ చేయడానికి ఒకరి హెల్ప్ అడుగుతాం కదా. ఇలా శారీ ప్రిప్లేటింగ్ చేసి పెట్టుకోవడం వలన ఒకరి హెల్ప్ లేకుండా సెంటర్ ప్లీట్స్ అయితే చాలా నీట్ గా కనిపిస్తాయి అన్నమాట. ఇక్కడ ఇలా ముందుగా పెట్టే సెంటర్ ప్లీట్స్ నీట్ గా ఒకదాని పక్కన ఒకటి ఒకే లెవెల్లో వచ్చేలా కరెక్ట్ గా పెట్టేసుకుంటే ఆటోమేటిక్ గా కింద ఉండే సెంటర్ ప్లీట్స్ కూడా నీట్ గా ఒకదాని పక్కన మనం సెట్ చేసుకోవచ్చు. చాలా బాగా కనిపిస్తాయి అన్నమాట. ఇలా 2 పిన్స్ పెట్టడం అయిపోయాక ప్లీట్స్ అయితే ఇలా కనిపిస్తున్నాయి. ఇక్కడ నాకు 7 ప్లీట్స్ అయితే వచ్చాయి. ఫైనల్ గా ఇలా మనము సెంటర్ ప్లీట్స్ పెట్టడం అయితే ఫినిష్ అయిపోయింది. ఆ తర్వాత కొంగు ప్లీట్స్ అయితే దానికోసం అయితే కొంగుని ఇలా టేబుల్ పైన పెట్టేసుకొని నా దగ్గర ఉన్న స్ట్రీమ్ ఐరన్ బాక్స్ తోనైతే ఇలా ఒకసారి ఐరన్ అయితే చేసుకున్నాను. ఆ తర్వాత ఫస్ట్ ప్లీట్ ఎంత వెడల్పు కావాలో చూసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా శారీని రివర్స్ వేసుకొని ఫస్ట్ ప్లీట్ ని అయితే కరెక్ట్ గా సెట్ చేసుకొని దాన్ని అయితే 2 టైమ్స్ ఐరన్ ఫస్ట్ ప్లీట్ ని ఓపెన్ చేసుకొని అలా మనం ఐరన్ చేసిన మార్క్ అయితే కనిపిస్తుంది. అలా సెకండ్ వైపు నుంచి శారీ ఫోల్డ్ చేసి మళ్ళీ ఐరన్ చేసుకొని అలా సెకండ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఐరన్ చేసుకొని థర్డ్ ఫోల్డ్ చేసి మళ్ళీ ఐరన్ చేసుకొని ఫోర్త్ ఫోల్డ్ కూడా చేసి మళ్ళీ ఐరన్ చేసుకుంటే మనకి ఐరన్ చేసిన మార్క్స్ అయితే కనిపిస్తాయి. ఇలా ముందుగా శారీని మరలించి మనం ఫస్ట్ ప్లీట్ నుంచి ఒక్కో మార్క్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసుకుంటూ ప్లీట్స్ అయితే సెట్ చేసుకుంటూ రావాలి. ఇక్కడ మనకి 9 ప్లీట్స్ రావడం కోసం అయితే ఇలా ఫోల్డ్ చేసి ఐరన్ చేయడం అయితే జరిగింది. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక్కో ప్లీట్ ని మంచిగా సెట్ చేసుకుంటూ అన్ని ప్లీట్స్ ని ఒక దగ్గర పెట్టేసుకొని అక్కడైతే ఒక పిన్ పెట్టేసుకున్నాను. అలా పిన్ పెట్టేసుకున్నాక దాన్ని అయితే ఒక క్లిప్ సహాయంతో టేబుల్ కి పెట్టేసుకొని ఇలా కొంగు మొత్తం సెట్ చేయాలి కదా. దానికి కొంచెం కొంగుని అయితే ఇలా సెట్ చేసేసి దాన్ని కూడా ఐరన్ చేసేసి అక్కడ ఒక పిన్ అయితే పెట్టేసుకున్నాను. కొంగు ప్లీట్స్ ఎలా వచ్చాయో మీకు చూపించడానికి ఫస్ట్ పెట్టిన పిన్ రిమూవ్ చేసి ఇలా కొంగు ప్లీట్స్ అయితే చూపిస్తున్నాను. ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. ఇలా మిగతా కొంగు పార్ట్ను కూడా సెట్ చేయాలి కదా. అలా అనేసి ఒక క్లిప్ సహాయంతో టేబుల్ కి పెట్టేసుకొని మిగతా ప్లీట్స్ ని కూడా సెట్ చేసుకుంటూ ఒక్కో ప్లీట్ మధ్యలో చేయి పెట్టేసుకుంటూ గట్టిగా గుంజుకుంటూ ఒక్కో ప్లీట్ అయితే సెట్ చేసి ఐరన్ చేసి అక్కడ కూడా ఒక పిన్ అయితే పెట్టేశాను. మనం ఇక్కడ ఫస్ట్ ప్లీట్ కొంచెం పెద్దగా తర్వాత వచ్చే ప్లీట్స్ దానికి సగంకి ఉండడం వలన ప్లీట్స్ కూడా చాలా ఎక్కువగా వస్తాయి. అలాగే ఫస్ట్ ప్లీట్ కి సెకండ్ ప్లీట్ బయటికి కనిపించకుండా చాలా నీట్ గా అయితే మనం ఇక్కడ ప్లీట్స్ ని సెట్ చేసుకోవడానికి కొంచెం టైం అయితే ఎక్కువనే పడుతుంది.
కొంగు కింది నుంచి మనం షోల్డర్ పైన పిన్ను పెట్టే వరకు కూడా కొంగు మొత్తం సమానంగా రావాలని చూస్తాం. అలా చేయడానికైతే ప్లీట్స్ సమానంగా రావడానికైతే మనం టైం అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్ గా ఇలా థర్డ్ పిన్ను పెట్టడంతో కొంగు పార్టుకి మొత్తం అయితే 3 పిన్స్ అయితే యూజ్ చేశాను. ఇలా లాస్ట్ పిన్ను పెట్టడంతో కొంగు పార్టు పెట్టడం అయితే ఫినిష్ అయిపోయింది. ఇలా ఐరన్ చేసి పెట్టడం వలన కొంగు పార్ట్ అయితే చాలా నీట్ గా కనిపిస్తుంది. ఇలా ఇక్కడ మనం 9 ప్లీట్స్ అయితే పెట్టాం కదా, అలాగే 12 ప్లీట్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇంకా తక్కువ ప్లీట్స్ కావాలన్నా తక్కువ కూడా పెట్టుకోవచ్చు. నాకు ఇక్కడ 9 ప్లీట్స్ కావాలనేసి అయితే 9 ప్లీట్స్ అయితే పెట్టాను. ఆ తర్వాత కొంగుకి తాడు పిన్ను పెట్టాం కదా, అక్కడ ఒక క్లిప్ సాయంతో టేబుల్ కి అయితే పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం సెట్ చేసుకునే ప్లీట్స్ మన చెస్ట్ పార్ట్ దగ్గరనైతే వస్తాయి. అక్కడ ప్లీట్స్ ని ఒకదాని పక్కన ఒకటి వచ్చేలా చాలా నీట్ గా నైతే సెట్ చేసుకోవాలి. మనం ఇక్కడ ఒక్కో ప్లీట్ ని సర్చ్ చేసుకుంటూ నీట్ గా సెట్ చేయడం వల్లనే ఫైనల్ గా శారీ ప్రీ ప్లేటింగ్ అనేది అయితే నీట్ గా కనిపిస్తుంది. ఇలా చెస్ట్ పార్ట్ దగ్గర ప్లీట్స్ ని మొత్తం నీట్ గా సెట్ చేసుకుని ఐరన్ అయితే చేసేసుకున్నాను. అలా ఐరన్ చేసుకున్న కొంచెం పార్ట్ ని కొంచెం కిందికి అనేసి 2 క్లిప్స్ తోటి టేబుల్ కి పెట్టేసుకొని ఇంకా కింద ఉన్న మిగిలిన ప్లీట్స్ ని కూడా సెట్ చేసుకొని దాన్ని కూడా మంచిగా ఐరన్ చేసి ఆ తర్వాత సెంటర్ ప్లీట్స్ ని సెట్ చేసుకోవడానికి 2 క్లిప్లతో శారీని టేబుల్ కి అయితే పెట్టేసుకున్నాను. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని సెంటర్ ప్లీట్స్ ని అయితే సెట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ సెంటర్ ప్లీట్స్ ని కూడా మనము ఒక్కో ప్లీట్ మధ్యలో చేయి పెట్టుకుంటూ రబ్ చేసుకుంటూ నీట్ గా అయితే సెట్ చేసుకోవాలి. అలా ప్లీట్స్ అన్నిటిని మంచిగా సెట్ చేసినాము అని అనిపించాక ఫస్ట్ సెంటర్ ప్లీట్స్ కి ఒక పిన్ను పెట్టడానికి అయితే ఫస్ట్ ప్లీట్స్ అన్నిటిని మంచిగా సెట్ చేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అక్కడైతే ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఇలా సెంటర్ ప్లీట్స్ కి ఫస్ట్ పిన్ అయితే పెట్టేసుకున్నాం కదా, సెకండ్ పిన్ పెట్టుకోవడానికి కూడా అన్ని ప్లీట్స్ ను కూడా మళ్ళీ ఒకసారి సెట్ చేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా శారీ కింది నుంచి తీసుకొని అక్కడ కూడా ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఇక్కడ సెంటర్ ప్లీట్స్ పైన ఇంచుకి ఆఫ్ ఉంటే కింది ప్లీట్స్ అయితే ఇంచు ఉండేలని అయితే చూసుకోవాలి. అలా చూసుకొని కింద కూడా ఒక పిన్ అయితే పెట్టేసుకోవాలి. ఆ తర్వాత ప్లీట్స్ పైన ఐరన్ బాక్స్ తో ఐరన్ చేసుకుంటే ప్లీట్స్ అయితే చాలా నీట్ గా అయితే కనిపిస్తాయి. ఆ తర్వాత బాక్స్ ఫోల్డింగ్ ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ అయితే ఇలా మనం పెట్టిన ప్లీట్స్ ని రివర్స్ లో వేసుకొని కిందికి ఉన్న శారీని ఇలా లేయర్స్ టైప్ వేసి అటు సైడ్ ఉన్న కొంగు పార్ట్ని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పెట్టేసుకొని మళ్ళీ ఒకసారి అయితే ప్లీట్స్ ని మళ్ళీ మంచిగా సెట్ చేసుకోవాలి. అలా ఆ ప్లీట్స్ ని మంచిగా సెట్ చేసుకొని మళ్ళీ ఒకసారి ఐరన్ చేసేసుకోవాలి శారీని అలాగే ప్లీట్స్ ని. అలా ఆ ప్లీట్స్ ని చేయితోటి మెజర్ చేసుకొని కొంచెం కింది కనుకొని 2 క్లిప్స్ ని అయితే పెట్టేసుకోవాలి. అలా కింద ఉండే ప్లీట్స్ ని కూడా మళ్ళీ ఒకసారి సెట్ చేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా మళ్ళీ ఐరన్ చేసేసుకొని కొంచెం ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు కన్ఫ్యూజ్ కావద్దు. ఒక సైడ్ నుంచి 2 ఫోల్డ్స్ చేయాలి, ఒక సైడ్ నుంచి ఒక ఫోల్డ్ చేయాలన్నమాట. అలా చేయడం వలన ఫోల్డింగ్ అయితే కరెక్ట్ గా వస్తుంది. అలా ఫోల్డ్ చేశాక శారీకి పెట్టిన 2 క్లిప్స్ ని తీసేసి రివర్స్ చేసేసి మన కొంగు పార్టీని మొత్తం కూడా నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసేసి లోపలికి పెట్టేసుకోవాలి. ఫైనల్ గా మనకి ఇలా శారీ ప్రీ ప్లేటింగ్ అయితే రెడీ అయిపోయింది. నేను చేసిన ఈ శారీ ప్రీ ప్లేటింగ్ ప్రాసెస్ మీకు నచ్చితే మీకు కావాలనుకుంటే నన్ను కాంటాక్ట్ అవ్వండి. నాకు ఒక మ్యారేజ్ ఉండడం వలన ముందే ఇలా శారీ ప్రీ ప్లేటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. మీకు కూడా ఏదైనా ఫంక్షన్స్ ఉంటే ముందే ఇలా శారీ ప్రీ ప్లేటింగ్ చేసి పెట్టుకోండి. ఆ రోజు టైం సేవ్ అవుతుంది, అలాగే శారీ కట్టుకున్నాక లుక్ కూడా చాలా బాగుంటుంది. నేను చేసిన ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.